ఆధునిక దేవాలయంగా పిలిచే నాగార్జున సాగర్ డ్యాం నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్యలో పరమ పవిత్రమైన కృష్ణానది ఉపనదులైన మున్నేరు, మూసి, పాలేరు నదుల నుంచి లభించే దాదాపు 140 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పులిచింతల ఇంకా తెలంగాణ సూర్యాపేట జిల్లా వజనేపల్లి మధ్య 1850 కోట్ల ఖర్చుతో 2922 మీటర్ల పొడవు గల 42.24 మీటర్ల ఎత్తైన 24 గేట్లు కలిగిన 45.77 టీఎంసీల నీటి సామర్థ్యం గల పులిచింతల ప్రాజెక్టును ఆగస్టు 8, 2009లో ప్రారంభించి డిసెంబర్ 7, 2013 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. అయితే 2014 నుంచి నీటిని నిల్వ చేయటం గమనార్హం. వ్యవసాయం, జల విద్యుత్తు ఇంకా వరద నియంత్రణకు బ్రహ్మాండమైన సేవలు ఈ ప్రాజెక్ట్ అందిస్తున్నది. ఈ ప్రాజెక్టు పై ఆధారపడి కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సీజన్ లో 13,08,849 ఎకరాల్లో వరి సాగు చేస్తారనటంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ మొదటి పక్షంలోనే డెల్టా కాలువలకి నీరు విడుదల చేయటం ఆనవాయితీ. 4x30 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ఇక్కడ ఉండటం గమనార్హం. ఈ వీడియోలో పాల నొరగల కృష్ణమ్మ బిరబిరా పరుగులెత్తే అత్యద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు.